ఆకివీడు రామాలయ వివాదం కొనసాగుతూనే ఉంది. రామాలయం నిర్మించి తీరుతామని ఓవైపు, అలాగే అడ్డుకుంటామని ఓవైపు వాదనలు కోర్టు వరకు వెళ్ళాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతూ ఉన్నారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. మాట్లాడదాం. సార్, కోర్టు వరకు ఆకివీడు రామాలయ వివాదం వెళ్ళింది. మీరు ఎలా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఎలా ఎదుర్కోవటాలన్నీ అయిపోయినాయమ్మా. ఇవాళే దానికి ఎటువంటి స్టే లేదు. మేము అనుమతులు తీసుకునే కన్స్ట్రక్ట్ చేయాలి. అనుమతులకి నిన్ననే మేము అప్లై చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు ఒక సమావేశం జరగాలి, వచ్చే వారం ఎప్పుడో సమావేశం ఉంది అన్నారు. సో ఖచ్చితంగా ఒక ఎగ్జిస్టింగ్ దేవాలయమే కాబట్టి అప్రూవ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రిక్విజిట్ మెజారిటీ ఉంది ఆల్రెడీ. సో కాబట్టి ఎందుకంటే క్రైస్తవులు ఉన్నప్పటికీ క్రైస్తవులు వ్యతిరేకిస్తారు, అయినప్పటికీ ఆ సభ్యులు అంతగా లేరు. ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో డెఫినెట్గా అది అప్రూవ్ అవుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది ఒక వారం రోజుల్లో. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ దేవాలయం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా పెద్ద టైం పట్టకపోవచ్చు. మేము ప్లాన్ చేసేది అనుకున్న సమయానికి అనుమతులు ఈ నెలాఖరులోగా అన్నీ వచ్చేయాలి. అనుమతులు వస్తే మే 3వ తారీఖు ఒక ముహూర్తం ఉంది. మోస్ట్ లైక్లీ మే 3వ తారీఖు ముహూర్తానికి శంకుస్థాపన చేస్తాం. సార్, ఒక బాధ్యత గల డిప్యూటీ స్పీకర్గా ఉండి మతాల మధ్య సామరస్యత పెంచాల్సింది పోయి చిచ్చు పెడుతున్నారనే విధంగా మీరేమైతే కొన్ని పార్టీల గురించి అలాగే కొన్ని ఛానల్స్ గురించి మాట్లాడారో వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అదే వాళ్ళకి నా సమాధానం ఏమిటి అంటే, నేను అనవసరంగా కుల వ్యవస్థే లేని మతంలోకి వెళ్ళి అక్కడ కుల చిచ్చు, తద్వారా మత చిచ్చు రాజేయొద్దు అని చెప్పి నేను శాంతి వచనాలు చెప్తున్నా. శాంతి వచనాలే మరి ఎవరికైనా అది చిచ్చుగా అనిపిస్తే అది వారి మనోదౌర్బల్యంగా భావించాలి తప్ప ఇంకో రకంగా కాదు. నేను మంచి మాటలు చెప్తున్నా. నువ్వు ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మత విశ్వాసాన్ని గౌరవించు. కులం లేని ఆ మతంలోకి నువ్వు వెళ్ళి మళ్ళీ కులాన్ని ఆ మతానికి ఆపాదించి ఆ మత స్వరూపాన్ని మార్చవద్దు అని చెప్తున్నా. అది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా అర్థం చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను. సార్, మీ కాన్స్టిట్యున్సీలో అనుమతులు లేకుండా దాదాపు 150 వరకు చర్చిలు ఉన్నాయన్నారు. మీరు ఒక కాన్స్టిట్యున్సీలో 150 కాదమ్మా, ఒక 500 దాకా ఉంటాయేమో. సార్, అక్కడ మీరు ఒక్క చర్చ్ సంబంధించిన పేరు మాత్రమే మీరు చెప్పడం జరిగింది, కల్వరి టెంపుల్ అని. మిగిలిన వాళ్ళది ఎందుకు చెప్పలేదు? కల్వరి టెంపుల్ యాజమాన్యానికి మీకు ఏమైనా అసలు ఆ యాజమాన్యం ఎవరో నాకు మొన్నే తెలిసింది. అసలు నాకు ఈ పెద్ద చర్చిల గురించి తెలియదు. అక్కడ ఈ రకంగా కట్టారు ఒక హ్యూజ్ చర్చు. మా చిన్న చర్చిల మీద పడతావేంటే నువ్వు, అక్కడ పెద్ద హ్యూజ్ చర్చ్ ఉందని చెప్పి ఈ చిన్న చర్చి వాళ్ళు చెప్తే తెలిసింది. సార్, ఇప్పుడు మీరన్నట్లుగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు క్రిస్టియన్గా మారి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు చాలామంది. ఆ కేసుల వల్ల బాధితులు కూడా చాలామంది ఉన్నారు. మీరు చేయబోతున్న ఈ పోరాటంలో వాళ్ళు ఏమైనా కొంచెం సేఫ్ జోన్కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు నా నియోజకవర్గమే చూసుకుంటే అసలు ఎస్సీ కేసే లేదు. చాలా నియోజకవర్గాల్లో కూడా బాగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఒక 5% మిగిలినట్టుగా ఉన్నారు, ఏది కన్వర్ట్ అవ్వకుండా. వారు 100% అట్రాసిటీ కేసులు పెట్టరు. ఇవన్నీ దొంగ కేసులు. అన్యమతస్థుల మీద పెట్టి కేసులు అట్రాసిటీ కేసులు కాదు. అట్రాసిటీ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు యాక్చువల్గా నన్ను చేసింది అట్రాసిటీ. వాళ్ళు 6 కేసులు వేశారు నా మీద, ఎస్సీ అట్రాసిటీ కేసులు. యాక్చువల్గా నేను సఫరర్ని ఆ కేసుల వలన. నేను వేయాలి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు. క్రిస్టియన్లుగా ఉండి మిస్యూజ్ చేసి నన్ను మనోవేదనకు గురి చేసి నా కోర్టు ఖర్చులు ఒక 50 లక్షలు అయ్యేలాగా చేశారు. వాళ్ళకి చిన్న గిఫ్ట్ కోసం నాకు ఎంతో మనోవేదనకు గురి చేశారు నన్ను. నేను వేయాలి కేసు. సార్, ఫైనల్గా మీ మీద కేసు వేసిన వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే ఏది ఈ రామాలయం కేసా లేకపోతే
చెప్పాలనుకుంటుంది ఏమీ లేదు, ఆల్రెడీ న్యాయస్థానమే చెప్పేసింది పని చూసుకోమని. సో చూసుకోవచ్చు, ఏదైతే ఆకివీడు రామాలయం వివాదం గురించి కోర్టు వరకు వెళ్ళిందో దానికి శంకుస్థాపన చేసే పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నాము. మేము చేసే పోరాటంలో ఖచ్చితంగా ఏదైతే కొంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళు సేవ్ అయ్యే అవకాశాలు ఉండడంతో పాటు రామాలయ నిర్మాణానికి కూడా మేము పనులు ప్రారంభిస్తూ ఉన్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో విజిల్ న్యూస్, విజయవాడ నుంచి.